హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు 2500 రూపాయలు ఇస్తారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకేంటంటే అప్లై చేసుకోవడానికి కూడా అయితే మనకేంటంటే విడుదల చేశారు. చాలామంది మహిళలు అయితే ఎగబడి అప్లై చేయడం అయితే జరిగింది. అయితే మహిళలు చాలామంది ఏంటంటే అకౌంట్ బుక్లు అయితే ఇచ్చారండి. అంటే మనకు అకౌంట్లో ఈ డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. సో దీని కారణంగా అకౌంట్ అనేది మనకు సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి అకౌంట్లు అనేవి ప్రభుత్వం అయితే రిజెక్ట్ చేశారు. అంటే ఇలాంటి ఏవైతే అకౌంట్లు ఉన్నాయో ఇలాంటి అకౌంట్లు ఇచ్చినా కానీ మీకు డబ్బులు అయితే పడవు, ఇవనేది తప్పనిసరిగా మీరు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో దీని కారణంగా మహిళలు అయితే చేసుకోవడానికైతే ఎగబడిపోతున్నారండి. సో ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు తెలంగాణలో మనకు 2500 రూపాయలు వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ 2500కు సంబంధించి అప్లై చేసుకున్నారు చాలామంది. అంటే మనకి ఇచ్చినటువంటి మనకు 6 హామీల్లో మనకి ఈ హామీకి మాత్రం చాలామంది మహిళలు అయితే అప్లై చేసుకున్నారు. అయితే అకౌంట్ బుక్లు కూడా చాలామంది సబ్మిట్ చేశారండి. సో ఎవరైతే అకౌంట్ బుక్లు సబ్మిట్ చేసి ఉన్నారో మీ యొక్క అకౌంట్లోకి ఇవైతే చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మీకు డబ్బులు అనేవి పడవండి. సో మహిళలు చాలామంది చేసుకోవడానికి బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. అయితే మనము ఏమేమి చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి ఉంటారో ఏదో ఒకటి, స్టేట్ బ్యాంక్ కానివ్వచ్చు, సిండికేట్ బ్యాంక్ కానివ్వచ్చు, గ్రామీణ బ్యాంక్ కానివ్వచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానివ్వచ్చు, అలాగే మనకు యూనియన్ బ్యాంక్ కానివ్వచ్చు, ఏ బ్యాంక్ అయినా కానివ్వచ్చండి. మీరు ఇచ్చి ఉంటే కనుక తప్పనిసరిగా మీ బ్యాంకుకు వెళ్ళండి. మీ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్ బుక్ అనేది తీసుకుని వెళ్ళి మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా, ఇన్యాక్టివేషన్లో ఉన్నదని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే దాంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఎంత వేసి యాక్టివ్ చేసుకోవాలనేది వాళ్ళని అడగండి. సో బ్యాంకుకు సంబంధించి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ 1000 రూపాయలు ఉండవచ్చు, 1500, 2000, 3000 ఎంతో ఒకటి ఉండవచ్చు. సో యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంకుకి మీ యొక్క ప్రజెంట్ ఆధార్తో లింకప్ చేశారా లేదని చెక్ చేసుకోండి. ఆధార్తో లింకప్ చేయకపోతే ఆధార్తో లింకప్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేశారనేది చెక్ చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి. ఫైనల్గా మనం ఏంటంటే ఈ ఎన్పిసి కూడా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఎన్పిసి చేసుకుంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుండి కానివ్వచ్చు, గవర్నమెంట్ నుండి మీరు డబ్బులు పొందాలంటే ఈ ఎన్పిసి అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అయితే పెట్టడంతో ఎన్పిసి అనేది బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. తప్పనిసరిగా మీరు ఏంటంటే ఈ ఎన్పిసి కూడా మీరు కంపల్సరీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. చేసుకొని మీరు రెడీగా పెట్టుకుంటేనే మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎన్పిసి లింక్ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేవి పడవండి. అయితే మనకు ఈ డబ్బులు 2500 రూపాయలు మనకేంటంటే ఏప్రిల్ నెలలో అయితే మనకు ఈ డబ్బులు అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి.